దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాలపు 2025 సంవత్సరం ఈ 2వ పునరుత్థానములోనికి ప్రభు మనలను నడిపించినటువంటి దేవాది దేవుడిని మనమందరము కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కళ్ళు వంచండి, కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రములు 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 స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనీయుడా, ఆరాధనలకు యోగ్యుడా, నీకు వందనాలు. నజరేయుడైన యేసయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. గడిచిన కాలములో నీవు ప్రభువా, నీ కృప ద్వారా మీరు మమ్మలను కాచి కాపాడి క్షేమమిచ్చి భద్రతనిచ్చి నీ సన్నిధిలో మమ్మలను ప్రభువా ఇంతవరకు నిలిపి ఉజ్జీవపరిచినందుకు నీకు వందనాలు. అయా, సమభూమి కలిగినటువంటి నీ ఆత్మచేత ప్రభువా మమ్మలను నాయన ఆనందింప చేసినందుకు నీకు స్తోత్రాలు. నేను స్తుతించు భాగ్యమునిచ్చినందుకు నీకు స్తుతులు. మా స్తుతులపైన మీరు స్తోత్రార్హుడవై అయా సింహాసనాసీనుడవై నిలిచినందుకు నీకు వందనాలు. ప్రభు, నీ లేఖనాలలో గుండా కొన్ని మాటలు మేము నాయన వినుచుండగా నీ కృపతోడుగా ఉంచండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా, సహాయము చేయండి. మా అందరికీ వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, మనస్సు దయచేసి నీ నామమునికి మహిమ తెచ్చుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. నీ స్వాధీనములోనికి తీసుకొనమంటూ మీరు మాతో మాట్లాడమంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందామండి. ప్రియులరా, ఈ ఉదయకాలపు సమయంలో మన ధ్యానాంశము ఏంటి అంటే అప్పగించుకొనుటలో ఆశీర్వాదము. చూడండి, లేఖన వాక్య భాగం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ కొరింథీలో ఉన్న సంఘానికి భక్తుడైనటువంటి పౌలు గారు ఈ 2వ పత్రికను రాస్తూ వారికి మాసిదోనియాలో ఉన్న సంఘమును గురించి, ఆ మాసిదోనియాలో ఉన్న సంఘము యొక్క విశ్వాసులను గురించి, వారు చేసినటువంటి క్రియలను గురించి, వారు చేసినటువంటి త్యాగములను గురించి, వారి సమర్పణ జీవితములను గురించి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నారు అంటే ఇదియుగాక అని మాట రాశాడు. ఇదియుగాక అంటే అంటే దానికి ముందు ఇంకా ఏదో వారు చేశారు. ఇంకా సేవకుని తృప్తిపరిచి, సేవకుని ఆనందింపచేసి, సేవకుని ఆత్మీయ జీవితంలో ఒక విలువైన స్థానమును, సేవకుని హృదయంలో ఒక విలువైన స్థానమును గెలుచుకునేటువంటి వారు ఈ మాసిదోనియా సంఘస్థులు. అందుకనే వారిని గురించి మాట్లాడుతూ కొరింథీ సంఘముతో ఆయన అంటున్నాడు కదా, వారు మొదట ప్రభువునకును తరువాత మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. అయితే వాళ్ళు ఏం చేశారు? వారు తమను తామే అప్పగించుకోవడం అంటే ఏంటి? అప్పగించుకోవడం అంటే దేవుని చిత్తమునకు, దేవుని పరిచర్యకు, దేవుని సహవాసమునకు, దేవుని సంఘమునకు. ప్రియమైన దైవ జనాంగమా, ఆ పరిచర్యలో ఉన్న ప్రతి పనికి వారిని వారే అప్పగించుకున్నారట.
ఇంకా ఎలా ఇదియు కాక అని రాశాడు కదా. ఇంకా ఏం చేశారు అని అంటే ఆ మొదటి వచనం నుండి మనం చదువుదామండి. 4వ వచనం వరకు కూడా చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. నిరుపేదలైనను దాతృత్వము కలిగిన వారట. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి ప్రియులారా, ఈ మాసిదోనియా సంఘస్థులు, ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రభు బిడ్డలు, ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి మారు మనసు పొందిన వారు, ఈ మాసిదోనియా సంఘ సహవాసములో దేవునిని రక్షకునిగా అంగీకరించినటువంటి వారట ఏం చేస్తున్నారు అనంటే ప్రియులారా, వారట బహుశ్రమల వలన పరీక్షింపబడిన వారైనా కూడా సంతోషించారట. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏం చేస్తున్నారట, వారు సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యమునకు మించి కూడా వారు సహాయము చేసేటువంటి మనసు కలిగిన వారైనారంట. నెంబర్ 3, మూడవది పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయములో కూడా వారట వారికి వారే అప్పగించుకుని వారిగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈనాడు ప్రస్తుత కాలములో ప్రియులారా మనుష్యులు ప్రియులారా లోకములో ఉన్నటువంటి ఆశలకు, లోకములో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంభములకు అప్పగించుకునేటువంటి ప్రస్తుత కాలములో మాసిదోనియా సంఘస్థులు మాత్రం ప్రియులారా వారిట పరిశుద్ధతకు, పరిశుద్ధుల పరిచర్యకు, పరిశుద్ధుల సేవకు, దేవుని సహవాసమునకట వారు తమ్మును తాము అప్పగించుకున్నారట. ఈనాడు లోకములో మనము చూస్తే ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా అండి? వాక్యములో చెప్తూ ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. వారు సిగ్గులేని వారేయండి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొని. చూడండి ప్రియులారా, అంటే ఈ లోకములో ఉన్నటువంటి వారట ఏం చేస్తున్నారట, వారు సిగ్గులేని వారై ఉండి అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు కాముకత్వమునకు తమ్మును తామే. అంటే ఈ సిగ్గులేని వాళ్ళు ఏం చేస్తుంటారంట, అపవిత్రతకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుంటూ ఉంటారంట. అంటే వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, వీరితో ఎన్నిసార్లు మాట్లాడినా, వీరిని ఎన్నిసార్లు హెచ్చరించినా వీరట సిగ్గులేని వారు అని రాశాడు. సిగ్గులేని వారు ప్రియులారా, అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ప్రయోజనము ఏమీ ఉండదట. నీవు పందిని తీసుకొచ్చి సోపుతో స్నానం చేయించిన తిరిగి ఎక్కడికి వెళ్ళొద్దు, మరలా బురదలోనికే వెళ్ళింది. అలాగనే మానవుడు కూడా పరిశుద్ధుడైన దేవుడు ఎన్నో సంవత్సరాల నుండి, గత 2024 సంవత్సరాల నుండి కూడా ఆయన శిష్యుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అయ్యా మారు మనసు పొందండి, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము మన కొరకు ఈ భూలోకములోనికి వచ్చి రక్తము కాచి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నిత్య జీవం ఉన్నది అని ప్రకటింపబడుతున్నా కూడా ఈనాడు మానవులు ఎలా ఉన్నారంటే సిగ్గులేని వారై అపవిత్రత
అపవిత్రతను జరిగించుటకు అపవిత్రతకు సిగ్గులేని వారై అత్యాశతో కాముకత్వమును జరిగించుటకట తమ్మును తాము అప్పగించుకుంటున్నారట. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, యేసు ప్రభు ఈ లోకములోనికి మన కొరకు వచ్చి మనల్ని విమోచించాలని ఆయన ఏం చేశాడో తెలుసా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని. దేవునికి స్తోత్రం. మనలను పాపము నుండి విమోచించాలనేది దేవుని యొక్క చిత్తము. మనలను పాపము నుండి విడిపించాలనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ పాపము నుండి మనలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములోనికి మనుష్య కుమారుడిగా రావడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఆలకించండి. బయటి కాల సమయంలో మనము దేనికి అప్పగించుకుంటున్నాం? మన ప్రభు అయితే, మన రక్షకుడైన క్రీస్తు అయితే ఇదిగో మనలను ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకము నుండి, పాపము నుండి విమోచించడానికి ఆయన మన కొరకు అప్పగించుకున్నాడంట. ఎలా అప్పగించుకున్నాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియుల, ఎలా అప్పగించుకున్నాడంట? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా, అంటే అపవిత్రత వలన, కాముకత్వము వలన కలిగినటువంటి ఆ మలినము లేదా ఆ దుర్వాసన ప్రియులారా మన నుండి, ఆ పాప స్వభావము, ఆ పాపపు కంపు మన నుండి తొలగించి మనలను పరిమళ వాసనగా చేయడానికి క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ భూలోకములోనికి వచ్చి ఆయన ఏం చేశారంటే మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో, ఈ బయటకాలపు వేళలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి మనం అప్పగించుకోగలుగుతున్నామా? ఈ మాసిదోనియా సంఘస్థులైతే ఇదిగో వారిని దేవుని వాక్యము చేత, ఇదిగో కల్వరి శిలువ రక్తము చేత విమోచించినటువంటి, వారి పాపముల నుండి విడుదల ప్రకటించినటువంటి దేవునికిని, ఆ సువార్తను ప్రకటించినటువంటి సేవకులకును వారట తమ్మును తాము అప్పగించుకున్నారట. అప్పగించుకోవడం మాత్రమే కాదు ప్రియులారా, శ్రమలలో ఆనందించారు, శ్రమలలో సంతోషించారు. సామర్థ్యము కంటే ఎక్కువగా, సామర్థ్యముల కంటే మించి దేవుని పరిచర్యకు సహకరించిన వారిగా మాసిదోనియా సంఘస్థులు సాక్ష్యము పొందారు ప్రియులారా. కాబట్టి ఈ పగటికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మనము కూడా మనల్ని మనము ప్రియులారా దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడండి. మనల్ని మనము అప్పగించుకోవడానికి మనము సిద్ధపడాలి ప్రియులారా. అందుకని చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటను రాస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, తమ ఆత్మీయ జీవితాలను ఏం చేశారంట? అప్పగించుకున్నారట. కాబట్టి ప్రియులరా, అలా అప్పగించుకునడం ద్వారా ప్రియమైన దైవజనాంగమా మనం ఏమవుతామంటే ఆశీర్వదింపబడిన వారం అవుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనము అప్పగించుకొని మన ఆత్మీయ జీవితాలను మనము ఆ నరకము నుండి, ఆ పాతాళము నుండి మనమందరము రక్షించుకుందుముగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అప్పగించుకోవడం ద్వారా
సేవకు, అప్పగించుకొనుట ద్వారా ప్రభువునకు, అప్పగించుకొనుట ద్వారా పరిచర్యకు, అప్పగించుకొనుట ద్వారా సహవాసమునకు మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో నుండి ప్రభునందు ప్రియులారా కొన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములు అలాగ అప్పగించుకొని ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, ఇదిగో ఇస్సాకు అనబడినటువంటి సహోదరుడు ఉన్నారు. ప్రియులారా, ఆయన చిన్న వయసులోనే విధేయతతో తండ్రి చిత్తమునకు, తండ్రి ఆలోచనకు, తండ్రి ఉద్దేశమునకు విధేయతతో తన్ను తాను ఎప్పుడైతే అప్పగించుకున్నాడో, ఆ ప్రియమైన దైవ జనాంగమా, ఇస్సాకు విధేయతను బట్టి ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, విశ్వాస జీవితంలో అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు, విశ్వాస జీవితంలో అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు దేవుడు. చూడండి ప్రియమైన దైవ జనాంగమా, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మేరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇదిగో అబ్రహామును పరిశీలించిన దేవుడు, అబ్రహామును పరిశోధించుటకు ఇష్టపడినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, అబ్రహాము అంటున్నాడు కదా, ఇదిగో మోరియా పర్వతము పైన, ఇదిగో నేను నీకు చూపించు పర్వతము పైన, ఇదిగో నీకు ఒక్కగానో ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు అర్పించు. ప్రియులారా, అంటే ప్రభు మన అర్పణ అనగా ప్రియులారా, మన శరీరాలను కాదు కోరుకునేది, మన మనస్సులను, మన హృదయములను కోరుకుంటాడు. ఇక్కడ అబ్రహామును పరీక్షించుటకు, అబ్రహామును పరిశోధించుటకు ప్రియులారా, అబ్రహాముతో అంటున్నాడు కదా, నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. ఎప్పుడైతే విశ్వాసముతో అబ్రహాము ఇదిగో దేవుని మాటకు లోబడి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళి బంధించి, ఇదిగో ప్రియులారా, ఆ బలిపీఠం మీద పెట్టి తనను బంధించి ప్రియులారా అర్పింపబో సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి, అదే ఆదికాండము 12వ వచనం చదవండి, 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీవు ఒక్కడివై ఉన్నా కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఇస్సాకు కూడా తన తండ్రి తనను బంధించినప్పుడు, ఇస్సాకు కూడా తన తండ్రి తన కాళ్ళు చేతులు ఇదిగో త్రాళ్లతో కట్టి ఆ యొక్క బలిపీఠం మీద పరుండ పెట్టినప్పుడు ప్రియులారా, ఇస్సాకు ఏమాత్రమును కూడా ప్రియులారా బెదరని వాడిగా ఉన్నాడు. ఇస్సాకు ఏమాత్రమును కూడా తండ్రి నుండి పారిపోయే స్వభావము, తండ్రి చిత్తము నుండి తొలగిపోయే స్వభావము లేనివాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్సాకు తన తండ్రి చిత్తమునకు, ఇస్సాకు తన తండ్రి ఆలోచనకు, ఇస్సాకు తన తండ్రి దేవుడైన యెహోవా మాటకు ప్రియమైన దేవుని బిడ్డలారా విధేయత చూపాడు. ఇస్సాకునకు బదులుగా దేవుడు పొదలో గొర్రె పిల్లను ఉంచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో ఎప్పుడైతే ఇస్సాకు విధేయుడై తన తండ్రి చిత్తమునకు లోబడాడో ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇస్సాకును గొప్ప చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము కూడా ఇస్సాకు వలె తల్లిదండ్రులకు, మనము కూడా ప్రియులారా ఇస్సాకు వలె ఆత్మీయ నాయకులకు, ఇస్సాకు వలె దేవుని సేవకులకు, ఇస్సాకు వలె దేవుని వాక్యములకు మనము ప్రియమైన దైవజనాంగమా విధేయత కలిగినటువంటి కుమారులము, విధేయత కలిగినటువంటి కుమార్తెలముగా మనము జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఇస్సాకులో ఆ విధేయతను చూశాడో దేవుడు, ప్రియులారా చూడండి, ఇస్సాకుతో గెరారులో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రభు. గెరారులో ప్రియులారా కరువు భయంకరంగా ఉన్నందువలన ఐగుప్తులోనికి వెళ్ళాలని ఇస్సాకు ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇస్సాకు నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళని అవసరం లేదు, ఇస్సాకు నువ్వు ఐగుప్తులోనికి పోవాల్సిన పని లేదు, ఇదిగో ఇక్కడనే నివసించు అని చెప్పినాడు. అప్పుడు ప్రియులారా ఇస్సాకు ఆ దేశములో ఉండి విత్తనము వేసినప్పుడు 100 ఫలము పొందాడు. ఆ మాట చదవండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చదవండి ప్రియులారా. ఇస్సాకు
దేవుని మాటకు విధేయత చూపిన ఇస్సాకు, దేవుని మాటకు లోబడిన ఇస్సాకు, దేవుని మాట ప్రకారము జీవించుటకు ఇష్టపడినటువంటి ఇస్సాకు, నా ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఆదేశమందున్నటువంటి వాడై ఏం చేస్తున్నాడంట? విత్తనము వేసి 100 ఫలం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ గెరారులో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆ గెరారులో ఉండే జనులందరూ కూడా ఇస్సాకును బహుశా ఈ మాటలని ఉంటారు, అయ్యా కరువు వచ్చింది, భయంకరమైన కరువులో ఉన్నావు, ఇదిగో ఇప్పుడు విత్తనాలు వేస్తున్నావు, అసలు ఎవరైనా పంటలు వేస్తున్నారా? ఎవరైనా కరువులో వర్షాలు లేక బాధపడుతున్నారు, ఏంటి నువ్వు చేసే పని అని బహుశా అతన్ని అందరూ మాట్లాడి ఉంటారు. అయితే ఇస్సాకు మనుష్యుల మాటలకు లోబడిన వాడు కాదు, మనుషుల మాటలను అనుసరించేవాడు కాదు, మనుషుల ఆలోచన ప్రకారం నడుచువాడు కాదు, మనుషుల తలంపుల ప్రకారము చేయువాడు కాదు. ఎందుకో తెలుసా? ఇస్సాకు దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తమునకు లోబడిన వాడు ప్రియులారా. అందుకని దేవుని మాట ప్రకారము విత్తనము వేసి 100 ఫలమును పొందుకుని వాడిగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అందుకని దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా 100 ఆశీర్వాదం, 100 ప్రతిఫలం, 100 దీవెన మన జీవితములో పొందుకోవాలంటే మనము కూడా ఇస్సాకు వలె విధేయత కలిగిన కుమారులముగా మనము జీవించుదుముగాక. అంత మాత్రమే కాదండి, ఇస్సాకు అడుగు పెట్టిన ప్రతి స్థలములో కూడా, ఇస్సాకు తలపెట్టిన ప్రతి పనిలో కూడా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇస్సాకు ఎక్కడ త్రమితే అక్కడ, ఇస్సాకు పనివాడు ఎక్కడ త్రమితే అక్కడ ప్రియులారా జలలు గల ఊటలు కలిగిన బావులు దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఆ మాట కూడా చూడండి, అదే అధ్యాయం 19వ వచనం చదవండి. అదే అధ్యాయం 19వ వచనం. దేవునికి స్తోత్రం. ఏం దొరికినాయి ఏంటండి? జలలు గల నీళ్ల బావి దొరికెను, జలలు గల నీళ్ల బావి దొరికెను. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి. మనం ఎప్పుడైతే ఒకవేళ నీ జీవితంలో నీవు చేస్తున్న పనులన్నీ వ్యతిరేక్తములు అవుతున్నాయా, నీ ఆలోచనలన్నీ భంగమైపోతున్నాయా, ఇదిగో నీవు దేవుని మాటకు లోబడి ఉంటే, నీవు దేవుని చిత్తమునకు విధేయత చూపితే, నీవు దేవుని ఉద్దేశముల ప్రకారము నడుచుకొనగలిగితే, నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. ఆయన అంటాడు కదా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకునకు 100 ఫలము దయచేసిన దేవుడు మన జీవితాల్లో కూడా మనము అప్పగించుకున్న దాన్ని బట్టి దేవుడు మనకు సహాయము. ఇస్సాకు కరువులో కూడా దేవునికి అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. ఇస్సాకు బాల్యములోనే తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ విధేయతను బట్టి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని బిడ్డలారా, ఇస్సాకును ఆశీర్వదించాడు ప్రియులారా. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఆశీర్వదింపబడాలి అంటే మనము ఇస్సాకు వలె విధేయులముగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. అందుకనే ప్రియులారా, ఈ మాసిదోనియా సంఘస్థులట వారట ఏంటంటే శ్రమలలో కూడా సంతోషించడము, అంటే శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా వాళ్ళు సంతోషించువారుగా కనపడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కూడా శ్రమలలో, కరువులో కూడా దేవుని స్తుతించువారమైతే దేవుడు మనలను కూడా 100 ఆశీర్వదిస్తాడు. నీకు ఏ విషయంలో కష్టముగా ఉందో, నీకు ఏ విషయంలో బాధగా ఉందో, నీకు ఏ విషయంలో దుఃఖముగా ఉందో, నీకు ఏ విషయంలో శ్రమగా ఉందో దానిని దేవుని సన్నిధిలో తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో నేను ఫలానా శ్రమలో గుండా నడుస్తున్నాను, ప్రభువా నేను ఫలానా ఇరుకులో గుండా నడుస్తున్నాను, ప్రభువా నేను ఫలానా ఇబ్బందుల్లో గుండా నడుస్తున్నాను, ప్రభువా నేను ఫలానా దుఃఖములో ఉన్నాను, ప్రభువా ఫలానా వేదనలో ఉన్నాను, ఫలానా కరువులో ఉన్నాను, ప్రభువా నన్ను నడిపించయ్యా, నా జీవితాన్ని నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని మనము ఆయన పాదముల చేత మన జీవితమును పెట్టినప్పుడు, మన ఆలోచనలు పెట్టినప్పుడు, ఇదిగో ఇస్సాకును నడిపించి, ఇస్సాకును ఆశీర్వదించి, ఇస్సాకునకు 100 ఫలము దయచేసిన దేవుడు మనలను కూడా దీవించునుగాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరొక సహోదరి ఉన్నారు ప్రియులారా. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి చూడండి, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయములో ఈ సహోదరి కనపడతారు.
చూస్తారు. ఏలియా గారు జీవించిన కాలములో, ఏలియా గారు ప్రవక్తగా ఉండిన దినములలో సారేపతి అను గ్రామమునకు ఏలియా గారిని పంపించినప్పుడు అక్కడ సారేపతి అనే గ్రామంలో ఒక విధవరాలను దేవుడు చూశాడు. ప్రియులారా, ఆమెతే బహుశ్రమల వలన తనకున్న కుమారుని బ్రతికించుకోవాలని, తన కుమారునికి తనకు కలిగిన దాంట్లో బ్రతికించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభు ఏం చేశాడో తెలుసా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాను అక్కడికి పంపించి అక్కడ సారేపతి విధవరాలు కుటుంబాన్ని పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ సారేపతి విధవరాలతో ఏలియా అంటున్న మాటను చదవండి. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము చూడండి. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందామండి. 12వ వచనం నుండి 15వ వచనం వరకు. నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు కొంచెం నూనె నా ఎద్దునున్నవే గాని అప్పం ఒకటైన లేదు. మేము చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు వేరుటకై వచ్చినాను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా భయపడద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో ఏలియా అంటున్నాడు, అమ్మా ఇదిగో నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురామన్నప్పుడు ఆమె వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ఆమెతో అన్నాడు కదా, అమ్మా అలాగనే అదే చేతితో ఒక అప్పము తీసుకురామన్నప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు తప్ప అప్పం ఒక్కటైనను లేదు. అయ్యా నేను నా కుమారుడు చావక ముందు, ఏంటంటే చావక ముందు అంటే ఏంటి పరిస్థితి? ఆ షోమ్రోనులో ఆ సారేపతు ఆ షోమ్రోను పట్టణము ఆ చుట్టుప్రక్కలంతయు కూడా ఇశ్రాయేలీల దేశం అంతయు కూడా కరువుతో నిండిపోయింది, కష్టముతో ఉండిపోయింది, క్షామముతో నిండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా ఇరుకులు పాలైపోయారు. అయితే ఆమె అంటున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నా కుమారుడు చావక ముందు. ఏంటంటే నేను నా కుమారుడు చావక ముందు ఆ తొట్టిలో ఉన్న కొంచెము పిండి ఆ బుడ్డిలో ఉన్న కొంచెము నూనెతో అప్పము చేసుకొని తిని ఇక తర్వాత చేసేది ఏమి? మరణము కొరకు ఎదురు చూడవలసిందేనయ్యా, అందుకే పుల్లలేరుకోవడానికి వచ్చాను అన్నప్పుడు ఏలియా అంటున్నాడు కదా, అమ్మా భయపడవద్దు. అంటే ఏంటి ఆమె ఉద్దేశం? ఈ పిండి అయిపోతే, ఈ నూనె అయిపోతే ఇక మా జీవితాలు ఆదుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు. ప్రియులారా, చాలా సార్లు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు ఎలా వస్తుంటాయంటే, ప్రియమైన దైవ జనాంగం ఆలకించండి, ఇది అయిపోతే ఇక నాకు లేదు, ఇక మా ఇంట్లో ఈ బియ్యం అయిపోతే ఇక నా పరిస్థితి లేదు అనుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో నీవు నేను ఆరాధించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. ఇప్పుడు ఏలియాతో అంటున్నాడు కదా, ఇదిగో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మాట చొప్పున నీకు చెబుతున్నాను. ఏంటో తెలుసా? నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు. అయితే మొదట నీవు దేవుని సేవకునికి మొదటి అప్పము తీసుకురా. ఎప్పుడైతే దేవుని సేవకుని మాటకు లోబడిందో, దేవుని సేవకుని మాటకు విధేయత చూపిందో, దేవుని సేవకుని మాటకు ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి, దేవుని సేవకుని మాటకు లోబడిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సారేపతి విధవరాలు ఇదిగో ఆ యొక్క కరువులో 3.5 సంవత్సరములు ఆమె మాత్రమే కాదు, దేవుని సేవకుని పోషించుటకు దేవుడు సహాయం చేశాడు, తన కుమారుని బ్రతికించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో ఆ ప్రాంతంలో తన ఇంట ఉన్న వారందరూ కూడా 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. ప్రియులారా, ఆ రోజు అయిపోయింది. ఆ రోజు ఇదిగో ఇక నా జీవితంలో వెలుగనేది లేదు, ఇదిగో చీకటి
చీకటి నన్ను ఆవరించింది, ఇదిగో ఇక నేను బ్రతికడానికి అవకాశమే లేదు, మరణము నన్ను వెంటాడుతుంది అని నీ ఒకవేళ అనుకుంటున్నట్లయితే, ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు, పాపము నుండి, చీకటి నుండి, దుర్మార్గత నుండి, మరణకరమైన బంధకముల నుండి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన కలువరి శిలువ మరణమునకు అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈ సారేపతి విధవరాలు ఎప్పుడైతే దేవుని సేవకుని మాటకు తన్ను తాను అప్పగించుకుందో, తన కుటుంబము అప్పగించుకున్నారో, నా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి, వారి కుటుంబము ఆశీర్వదించబడింది, వారి కుటుంబము దీవించబడి కరువులో సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. చుట్టూ కరువు ఉంది, చుట్టుప్రక్కల గ్రామాల్లో కరువు ఉంది, చుట్టుప్రక్కల ఇళ్లలో కరువు ఉంది, కానీ సారేపతి విధవరాలి ఇంటిలో మాత్రం ఏమి లేదు, ఏమి లేదండి, కరువు లేదు, సమృద్ధి కలిగి ఉన్నారు. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో, ఈ బయటకాల వేళలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము కరువులో పడిపోకుండా, కొరతలో పడిపోకుండా, లేమిడిలో పడిపోకుండా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మనము తన్ను తాను మనకు మనముగా అప్పగించుకుంటే దేవుడు శ్రమలో నుండి, కరువులో నుండి మనలను పోషిస్తాడు. హల్లెలూయా. అందుకనే మాసిదోనియా సంఘముల గురించి పౌలు గారు చెప్పారు, ఏమన్నారు? వారు శ్రమల వలన పరీక్షింపబడి సంతోషించారు. హల్లెలూయా. ఇదిగో ఒకవేళ ఒక పరీక్ష నీకు ఎదురుగా వచ్చిందేమో, కరువు అనే పరీక్ష నీకు ఎదురుగా వచ్చిందేమో, భయపడవద్దు. దేవుడు ఇదిగో సమృద్ధి జీవములోనికి మనలను నడిపించును గాక. అంత మాత్రమే కాదండి. చూడండి, ఎలియా కాలములోనే ఎలీషా ఏం చేస్తున్నాడు చూడండి. ఎలీషా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూద్దామండి. అదే రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథమే 19వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదవండి ప్రియులారా. 21వ వచనం వరకు చదవండి. అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందున్న 12 వరకు గల ఎడ్ల చెట్ల దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అతని చెరబోయి తన దుప్పటి అంత మీద అతని మీద వేగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పాను. అతని సెలవడగా అతడు పోయిరము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయువాడాయను. ఇప్పుడు ఈ మాసిదోనియా సంఘస్థులు కూడా ఏం చేస్తున్నారట? పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు వారికి వారే అప్పగించుకున్నారట. ఇక్కడ ఎలీషాను కూడా, షాఫాతు కుమారుడైన ఎలీషా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు కలిగిన వాటిని, తన తల్లిదండ్రులను, తన ఊరిని, తన స్వజనులను అందరినీ విడిచి ఏం చేస్తున్నాడట? దేవుని సేవకుడైనటువంటి, రోషము కలిగిన సేవకుడైనటువంటి ఏలియా వెంట నడిచి, ఏలియాను వెంబడించి, ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి, అతడికి పరిచారము చేయువాడై ఉన్నాడు. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో ఆయన గురించి వ్రాయబడిన మాట ఏందో తెలుసా? ఎలీషాని గురించి. ఎలీషా అంట ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు అని సాక్ష్యము పొందుకున్నారు. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చూడండి, దేవుని సేవకుని వెంబడించినటువంటి ఎలీషా, దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా వెంట నడిచినటువంటి ఎలీషా ఏమయ్యాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ సేవకుని విడిచిన వాడు కాదు, ఎన్నడూ సేవకుని తొలనాడిన వాడు కాదు, ఎన్నడూ సేవకుని విరోధముగా మాట్లాడిన వాడు కూడా కాదు. అంత మాత్రమే కాదు, ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి. ఎలీషా ఏలియాతో అంటున్నాడు కదా, ఇదిగో తండ్రి నీవెక్కడికి వెళుతావో నేను అక్కడికి వస్తాను.
ఏలియా అంటున్నాడు, లేదు ఇదిగో ఎలీషా నువ్వు ఇక్కడనే ఉండు, దేవుడు నన్ను ఆ పర్వతం మీదకి రమ్మంటున్నాడు, దేవుడు నన్ను ఆ ప్రాంతానికి రమ్మంటున్నాడు, దేవుడు నన్ను ఆ చోటికి రమ్మంటున్నాడు అంటే ఎలీషా అంటున్నాడు కదా, ఇదిగో నేను నీ వెంటే వస్తాను. వారిరువురు నడిచి వెళుతుండగా అగ్ని రథమును అగ్ని గుర్రములను వచ్చి వారిని వేరు చేయగా, ప్రియమైన దైవజనాంగమా ఏమవుతు అక్కడ అంటున్నాడు కదా, నా తండ్రి ఇశ్రాయేలునకు రథమును రౌతునై ఉన్నవాడా, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు, వేడుకొనినప్పుడు, ఇదిగో ఏలియా దుప్పటి అగ్ని రథములలో నుండి కింద పడినప్పుడు ఆ దుప్పటి భుజం మీద వేసుకొని వెళ్ళిన ఎలీషా ఏలియా కంటే 2 అంతల అధికముగా అద్భుతాలు చేయగలిగాడు, 2 అంతల అధికముగా మహత్తర కార్యాలు చేయగలిగాడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. ప్రియమైన దైవజనాంగమా ఆలకించండి ప్రియులారా, ఎలీషా పాతి పెట్టబడిన స్థలములో ఎలీషా ఎముకలను శల్యములకు తగిలిన శవములు కూడా బ్రతికిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చూడండి, మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనము ఎప్పుడైతే అప్పగించుకుంటామో, మనము జీవించినప్పుడు మాత్రమే కాదు, మనము మృతి పొందిన తర్వాత కూడా ప్రియులారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలీషా ఎప్పుడైతే దేవుని సేవకుని మాటకు, దేవుని ఆత్మకు తనను తాను అప్పగించుకున్నాడు, దేవుడు ఎలీషాను ఆశీర్వదించాడు. అందుకని ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఆశీర్వదింపబడాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మేలు పొందుకోవాలంటే, మన ఆత్మీయ జీవితంలో కృప పొందుకునే వారముగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో ఇదిగో ప్రియమైన దైవజనాంగమా ఆలకించండి, దేవుని చేత ఇదిగో మనము దీవెన నొందిన వారముగా మార్చబడాలంటే మనము కూడా దేవునికి మనము అప్పగించుకుందుము కాక. ఇదిగో తన అత్త ఆలోచనకు, తన అత్త ప్రయాణమునకు తను తాను అప్పగించుకునేటువంటి రూతు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దీవించబడింది. రూతు అంటుంది నయోమితో, ఏమంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటనే నువ్వు నివసిస్తాను, నీవు పాతి పెట్టబడు స్థలములోనే నేను పాతి పెట్టబడతాను, మరణము తప్ప నన్ను ఏది వేర చేయకుండును గాక. అలా వేరు చేసిన యెడల నీ దేవుడైన యెహోవా ఏ శిక్ష అయినా నాకు విధించును గాక అని తన జీవితాన్ని తన అత్త అయినటువంటి నయోమికి అప్పగించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన రూతు కూడా ఆశీర్వదింపబడింది, సాక్ష్యం పొందుకుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే బోయాజు రూతును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇదిగో నీవు లోకములో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగినటువంటి దానవే, అన్యజనురాలుగా ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగిన దానివే, మోయాబులో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన జీవితంలో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగిన దానివే. ఇదిగో నయోమి ఇంటికి వచ్చినాక, నయోమి కోడలు అయిన తర్వాత, ఇదిగో నీ భర్త చనిపోయిన తర్వాత కూడా, ఇదిగో వైభవ్యంలోనికి నడిపింపబడిన తర్వాత కూడా, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ రాస్తాడు కదా, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని ఇదిగో యవనస్తులను నువ్వు వెంబడించలేదు. ఇదిగో నీవు దేవుని వలన దయ పొందుకొనిన దానవు, దేవుని వలన ప్రేమ పొందుకొనిన దానవు, ఇదిగో నీవు చెప్పినట్టే నీకు జరుగునుగాక అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో విధేయతను బట్టి ఇస్సాకును దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మాటను బట్టి సారేపతి విధవరాలు కుటుంబాన్ని పోషించాడు. దేవుని సేవకుడైన ఏలియా ఆజ్ఞను బట్టి, ఏలియా పిలుపును బట్టి నడిచినటువంటి ఎలీషాను 2 అంతల ఆత్మాభిషేకముతో నడిపించాడు. తానుగా తన జీవితమును ఇదిగో తన తోడికోడలు వలె వెళ్ళక రూతు ఏం చేసింది, నయోమికి అప్పగించుకున్నట ద్వారా రూతమ్మ ఆశీర్వదింపబడింది. కాబట్టి ప్రియులారా, మనల్ని మనం అప్పగించుకున్నట ద్వారా మనం కూడా దీవించబడతాం. ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుదామండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న
తన పిన తండ్రి అయిన ఆ, అబీహాయి కుమార్తె ఎస్తేరు ఆ, రాజునొద్దకు వెళ్ళటకు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన ఆ, హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆ, ఆమె మరి ఏమీ కోరలేదు. ఆమె మరి ఏమీ కోరలేదు. ఆ, ఎస్తేరును చూసిన వారందరూ ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టారు. ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడినందు ఆ, 7వ సంవత్సరమున ఆ, ఎబేతు అను 10వ నెలలో ఆ, రాజు నగర్లోని అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించి ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణినిగా చేసెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఆమె ఏం చేసిందంటండి, హేగే నిర్ణయమునకు. హేగే అనగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడటానికి నీవు ఎప్పుడైతే దేవుని ఆత్మకు అప్పగించుకుంటావో దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. ఇదిగో హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఆమె మరి ఏదియూ కోరుకొనలేదంట. ఆమె మనుషులందరి దయ పొందుకునిందంట. ప్రియులారా, రాజు కటాక్షము పొందుకునిందంట. రాజు ప్రేమించుదానిగా అయిపడిందంట. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆ షుషాను కోటలోనికి నడిపించబడినటువంటి కన్యకల అందరికంటే ఎస్తేరు ఎన్నిక చేయబడింది. ప్రియులారా, ఇదిగో ప్రియమైన దైవ జనాంగమా, నీవు ఒకవేళ అనుకోవచ్చు, నువ్వు చదువుతున్న చదువుల్లో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం చేస్తున్న స్థలములో కావచ్చు, లేదా నువ్వు పని చేస్తున్న స్థలములో కావచ్చు, అయ్యో నేను ఎన్నిక లేకుండా ఉన్నానే, నేను ఎనదగిన దానిగా ఉన్నానే, నేను ఎనదగిన వాడినిగా ఉన్నానే అని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో. ఇదిగో నీవు దేవుని ఆత్మ నడిపింపునకు నిన్ను నీవు ఎప్పుడు అప్పగించుకుంటావో దేవుడు నేనేం చేస్తాడు తెలుసా? ఆ స్థలములోనే, ఆ ప్రజల మధ్యలోనే, నీవు ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఏ జనాంగం మధ్యలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావో ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియులారా, అక్కడ వష్టికి బదులుగా ఎస్తేరును దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజైన అహష్వేరోషుకు భారీగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మనల్ని మనము అప్పగించుకోవాలి. అక్కడ ఎస్తేరు గురించి చెప్పిన మాట ఏంటంటే, హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఆమె ఏమీ కోరుకోలేదు. మనము కూడా దేవుని ఇష్ట ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం నడిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అందుకని వాక్యంలో సెలవిస్తుంది, రోమిలకు రాసిన పత్రిక 8:14 అంటాడు కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగటికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆయన కుమారులముగా, రాజాతి రాజు అయినటువంటి దేవుని కుమారులుగా, రాజులకు రాజు అయినటువంటి దేవుని కుమార్తెలుగా మనము ఉండాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన ఆత్మకు, మనము కూడా ఆయన కలువరి శిలువ మరణమునకు, మనము కూడా ఆయన విమోచనకు, ఆయన రక్తమునకు ఇదిగో మనల్ని మనము అప్పగించుకుందాం. ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరుడైనటువంటి తన వెలుగునకు మనం అప్పగించుకుందాం. ఆయన వాక్యమునకు మనం అప్పగించుకుందాం. ఆయన ఆత్మకు మనం అప్పగించుకుందాం. ఆయన ఆలోచనకు మనం అప్పగించుకుందాం. ఆయన చిత్తమునకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన ఉద్దేశాలకు మనల్ని మనం అప్పగించుకుందాం. మనం ఎప్పుడైతే అలా అప్పగించుకొని దేవుని సేవలో ఉంటామో, దేవుని సహవాసములో ఉంటామో, దేవుని పరిచర్యలో ఉంటామో, పరిశుద్ధుల పరిచర్యలో ఉంటామో, ప్రియమైన దైవ బిడ్డలారా ఆలకించండి. దేవుడు మనలను, మన కుటుంబాలను వృద్ధి పొందించునుగాక. చూడండి ప్రియులారా, అప్పగించుకున్నట్టులో ఆశీర్వాదం ఏంటంట? మాసిదోనియా సంఘస్థులు ఇదిగో పౌలుకును దేవునికి అప్పగించుకున్నట్టు ద్వారా వారు దీవించబడ్డారు. కాబట్టి ప్రియులారా, మనము కూడా దీవించబడాలి అంటే మనము కూడా ఇస్సాకు వలె విధేయతతో అప్పగించుకోవాలి, నూరంతల ఫలం పొందుకుంటాం. అలాగే సారేపతి విధవరాలు వలె ఇదిగో భయపడక
భయపడక దేవుని సేవకుని మాట ప్రకారం తను తాను తన కుటుంబం అప్పగించుకున్నారు, కరువులో పోషింపబడ్డారు. అలాగనే ఏలియా మాట ప్రకారం, ఏలియా ఆలోచన ప్రకారం, ఏలియా దేవుని చేత ప్రేరేపించబడిన చిత్తం ప్రకారం వాగ్దానమునకు పరిచర్యకు అప్పగించుకున్నాడు. ఎలీషా రెండంతల అభిషేకం పొందుకొని ఏలియా కంటే రెండంతల కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ఎలీషాను దేవుడు ఆశీర్వదించాడు. అలాగనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన అత్త అయిన దేవునికి, తన అత్త ఆరాధించుచున్నటువంటి దేవునికి రూతు నయోమి వెంట నడుచుట ద్వారా రూతు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వైధవ్యము నుండి విడిపించబడి, నాయన ప్రియమైన దేవుని బిడ్డలారా విధవరాలి తనము నుండి విడిపించబడి ఫలభరితమైన జీవితమును పొందుకొనగలిగింది. అలాగనే ఎస్తేరు అనాథగా ఉండింది, తన పెదతండ్రి యొద్ద బ్రతుకుచుంది. అలాంటి జీవితంలో ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకరణకు, హేగే అనగా పరిశుద్ధాత్మ అనుభవానికి, పరిశుద్ధాత్మ శక్తికి, పరిశుద్ధాత్మ ఆలోచనకు, పరిశుద్ధాత్మ అభిషేకమునకు, పరిశుద్ధాత్ముడు నడిపింపునకు ఎప్పుడైతే ఎస్తేరు అప్పగించబడిందో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వస్తీకి బదులుగా రాణిగా చేయబడింది. ఈ పగటికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావో, నీవు నేను కూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే మనము కూడా ఆశీర్వదింపబడుదుముగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. కృప కలిగిన యేసయ్యా, ఈ పగటికాల సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఈనాడు చాలా మంది సిగ్గు లేని వారై అయ్యా, ఇదిగో నాయన అపవిత్రతకు, కాముకత్వములకు అప్పగించుకుంటున్నారయ్యా, లోకాశలకు అప్పగించుకుంటున్నారయ్యా, లోకములో ఉన్న వాటికి అప్పగించుకొని పతనమైపోతున్నారయ్యా. అయ్యో ఇష్కరియోతు యూదా అయితే ప్రభువా, అయ్యో నీ వెంట నడవలసిన వాడు, నీ ఆలోచన ప్రకారం ప్రభువా నీ శిష్యులలో ఒకడిగా చేర్చబడిన వాడు అయ్యా, ఇదిగో నాయన తన జీవితమును ప్రభువా ధనాపేక్షకు అప్పగించుకొని, తన జీవితంలో ప్రభువా డబ్బుకు అప్పగించుకొని, ధనాపేక్షకు అప్పగించుకోబడినటువంటి ఇష్కరియోతు యూదా చివరికి నిన్నే ప్రభువా, చివరికి నిన్నే అప్పగించిన వాడుగా అయ్యాడయ్యా, వ్యర్థుడయ్యాడయ్యా. ఇదిగో ప్రభువా, అతడు పుట్టకుండా ఉండిన ఎడల అతనికి మేలనే అని మాట మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యో మేము అలా ఉండకూడదయ్యా. అయ్యా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుని వారముగా, అయ్యా నీ నడిపింపుకు అప్పగించుకుని వారముగా, నీ వాక్య క్రమమునకు అప్పగించుకుని వారముగా, నీ జీవ మార్గమునకు అప్పగించుకుని వారముగా, అయ్యా నీ సన్నిధిలో అయ్యా ఇదిగో నాయన అయ్యా నీ ఆత్మ కలిగించు ఐక్యతకు అప్పగించుకుని వారముగా మేమందరము ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మా ఈ పరిచర్యలను ప్రభువా మా నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ సన్నిధిలో నిత్యము తండ్రి అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామమును మహింపరచుటకు కృప చూపండి తండ్రి, సహాయము చేయండి అయ్యా. ఇదిగో చేరొచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతలు అక్కరతలు సన్నిధికి వచ్చారో వారందరూ ప్రభువా అయ్యా పరిపూర్ణముగా ప్రభువా అయ్యా ఇదిగో ప్రభువా జీవాధిపతి అయినటువంటి నీకు ప్రభువా తమ్మును తాము అప్పగించుకొని కృప పొందుకొనుదురుగాక, జీవములోనికి నడిపించబడుదురుగాక, ఇస్సాకు వలె నూరంతల ఫలం పొందుకుందురుగాక అయ్యా, రూతము వలె ఫలించిన అనుభవాల్లోనికి నడిపించబడుదురుగాక అయ్యా. ఇదిగో ప్రభా సారేపతి విధవరాలు వలె క్షామములో సంతృప్తిలోనికి నడిపించబడుదురుగాక ప్రభువా. ఎస్తేరు వలె అయ్యా, ఏ దిక్కు లేని ఎస్తేరు వలె అయ్యా ఇదిగో ప్రభా రాణినిగా చేయబడుదురుగాక ప్రభువా. తన జాతిని రక్షించుకుని ఎస్తేరు వలె ప్రభువా అవుదురుగాక తండ్రి, సహాయం చేయండి. కాబట్టి ప్రభువా ఈ సత్యవాక్యమును విని ఈ సత్యవాక్యమును అనుసరించుచున్నటువంటి బిడ్డలకు మీరు కృపతోడుగా ఉంచి సహాయం చేయండి. మహిమ పొందండి, దీవించమంటూ, కృప చూపమంటూ, క్షేమము భద్రత సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమంటూ అయ్యా అప్పగించుకునే ప్రతి ఒక్కరికి మాసిదోనియా సంఘస్థుల వలె మేము కూడా ప్రభు అప్పగించుకొని నీ పరిచర్యలు నడుస్తుండగా మా అందరినీ దీవించి ఆశీర్వదించమంటూ, మహిమ పొందమంటూ నజరేయుడు పునరుత్థానుడైనటువంటి యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సమాధానము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడి నడిపించునుగాక, ఆమేన్.